ట్రాయ్ నిబంధనలు ఎవరికి భారం కాబోతున్నాయి, ఎవరికి ప్రయోజనం కలిగించబోతున్నాయి, ఫైనల్ గా కస్టమర్ల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదే నేపథ్యంలో కూడా ఏదైతే వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం ఐ న్యూస్ చేస్తుంది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా కాల్స్ తీసుకోబోతుంది. శ్రీకుమార్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కానీ ఒక మార్పు తీసుకొచ్చినప్పుడు అది అందరికీ ప్రయోజనం కలిగించాలి. ఇక్కడ ఇండస్ట్రీని గుర్తించే ప్రయత్నం చేసిన ఒకవైపు, మరొక వైపు ఇండస్ట్రీని కొంత సంక్షోభంలో నెట్టే పరిస్థితి ఏమైనా రాబోతుంది? అంటే ట్రై చేసిన నిబంధనలతోటి ఏదో సంక్షోభంలో నెట్టాలి అనే ఉద్దేశంతో కాదండి. డెఫినెట్గా కన్జ్యూమర్కి దాన్ని చాలా అడ్వాంటేజెస్గా తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళు చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇది రెగ్యులరైజ్ చేయాలి. ఆపరేటర్ కానీ, ఎంఎస్ఓ కానీ, ఈవెన్ బ్రాడ్కాస్టర్ అందరూ కూడా దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కంఫర్టబుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేశారు. కానీ దీంట్లో మధ్యలో కోర్టులోకి ఇక్కడ బ్రాడ్కాస్టర్లు ఏదైతే వాళ్ళకి డిసడ్వాంటేజ్ జరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు కోర్టుకి వెళ్ళి కొన్ని ఆర్డర్స్ తెచ్చుకోవటం వల్ల మేజర్గా ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ 15% క్యాప్ మీద ఏదైతే ఉందో ఇది దీంట్లో ఇండస్ట్రీలో టోటల్గా మార్పు తీసుకొచ్చేది అండ్ ప్రైజెస్ని తక్కువ చేసేది. ఈ ఆర్డర్ ఏదైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇది నెక్స్ట్ మంత్ జనవరి 10th ఇది పోస్ట్ అయ్యింది. మోస్ట్ ప్రాబబ్లీ ఆ రోజు డెఫినెట్గా ఇది అవుతుంది. దీంట్లో ఏంటంటే మేజర్గా ఏంటంటే ఇప్పుడు దాకా ఇందాక సాయి గారు కూడా చెప్పారు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బ్రాడ్కాస్టర్లకి పేమెంట్ ఎంఎస్ఓలు చేసుకుంటున్నారు, వాళ్ళు బార్గెన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ షాక్ అబ్జర్వర్స్ లాగా ఎంఎస్ఓస్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ వీళ్ళిదే అక్కడ ఈ భారం ఏదైతే ఉందో కస్టమర్ మీద పడకుండా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దాకా జరిగినటువంటి సిస్టమ్ ఇది. ఈ 28వ తారీఖు నైట్ దాకా 29వ తారీఖు నుంచి జరుగుతున్న సిస్టమ్ ఏంటి, ఈ బ్రాడ్కాస్టర్ల ఎంఆర్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కస్టమర్కి డైరెక్ట్గా ఇస్తున్నారు. మధ్యలో కేబుల్ ఆపరేటర్ కానీ, ఎంఎస్ఓ కానీ ఎటువంటి సంబంధం లేదు. కస్టమర్ గానే ఏమైనా ప్రయోజనం ఉందా ఈ విధానంలో? కస్టమర్ కి ఆ 15% వస్తే చాలా ప్రయోజనం ఉంది. 15% వస్తాయి. 15% రాకపోతే ఇందాక మీకు చెప్పాను కదా, జీ బొకే ఏదైతే ఉందో 2 తెలుగు ఛానల్స్ని పెట్టి పనికిరాని 7 ఛానల్స్ని కలిపి 9 ఛానల్స్ ఒక బొకే చేసి బలవంతంగా రుద్దుతున్నారు. ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులనే తీసుకుందాం సార్. ఇప్పుడు అలవాటు పడ్డ ఛానల్స్ ని ఎవరు కూడా వదులుకునే పరిస్థితిలో సహజంగా ఉండరు. ఎందుకంటే ఆపరేటర్ల మీద కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎన్ని కాల్స్ వస్తుంటాయి మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇవన్నీ చూడాలి అంటే ఇప్పుడు ఒక 150 నుంచి 250 వరకు గరిష్టంగా ఛార్జ్ చేస్తున్నాయి. రకరకాల చోట్ల రకరకాల పరిస్థితి. ఇవన్నీ చూడాల్సి వస్తే ఈ బొకేలు కూడా ఎంత అవుతుంది అంటే ఇంతకు ముందు ఓ 250 రూపాయలకి మేము అన్ని హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, మూవీ ఛానల్స్, తెలుగు ఛానల్ అన్నీ ఇచ్చాము ఇప్పుడు దాకా. అయితే ఇప్పుడు అట్లా ఇవ్వడానికి వీలు పడదు. ఇప్పుడు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఒక తెలుగు ఛానల్సే తీసుకుంటే సుమారుగా 250 రూపాయలు మినిమం అవుతున్నాయి. అదే మళ్ళీ వాళ్ళు వేరే ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దానికి అడిషనల్ అవుతుంది. ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏంటంటే కేబుల్ ఇండస్ట్రీలో ఎక్కడ ట్యాక్సెస్ కట్టడం అనేది, జిఎస్టీ కట్టడం అనేది లేదు. ఇప్పుడు జిఎస్టీ అనేది మస్ట్ అయింది. అది కూడా అడిషనల్గా అవుతుంది 18%. ఇవన్నీ కలిసేటప్పటికి కలిసి మోపుడు అవుతుంది. రైట్ ఫణికుమార్ గారు కాల్ కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణికుమార్ గారు నమస్కారం అండి. ఏంటి మీ ప్రశ్న? డైరెక్ట్ గా అడగండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు ప్రవేశపెట్టిన టారిఫ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ అండి. ఎవరికి ఉన్న 250కి ఇప్పుడు పెరగబోతున్న టారిఫ్ అనేది చాలా వ్యత్యాసం ఉంది కదండి. రైట్ అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకు మేలు అనుకుంటున్నారా, ఇబ్బంది అనుకుంటున్నారా? లేదండి, మిడిల్ క్లాస్ వాళ్ళే చాలా పడ్డానండి. రైట్, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇదివరకు కంటిన్యూ చేయాలండి. ఎంటర్టైన్మెంట్ మీద జిఎస్టీ అనేది అంత మంచిది కాదు. రైట్, శ్రీకుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మీద జిఎస్టీ అనేది ఇది కేబుల్ ఆపరేటర్, ఎంఎస్ఓ నిర్ణయించింది కాదు. ఫస్ట్ పాయింట్, ఇది గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఇది గవర్నమెంట్ పాత్ర. ఇది డెఫినెట్గా మిడిల్ క్లాస్ మీద భారం అంటే డెఫినెట్గా భారం అవుతుంది. కాకపోతే రెండో పాజిటివ్ వేగా చూడాల్సింది ఏంటంటే మనకు అవసరం లేని ఛానల్స్ అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఛానల్స్ మటుకే చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ విలన్ ప్రస్తుతానికి మటుకు బ్రాడ్కాస్టర్. కిషోర్ గారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి భారం పడుతుంది అనేది కాలర్స్ నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయం. సో ఆ భారాన్ని తగ్గించేందుకు ఆపరేటర్లుగా మీరు ఏమైనా కసరత్తు చేస్తారా? చాలా చక్కగా సోదరుడు ఇప్పుడు మనకి చెప్పాడండి. ఏం చెప్పాడు సార్, గతంలో జరిగినట్టే జరగాలి అంటే కన్స్యూమర్ దగ్గర ఇంత మటుకు అసలు అవేర్నెస్ లేదు, తెలియదు, మాట్లాడుకుంటున్నాం కానీ అవేర్నెస్ లేదు. ఎలా గతంలో చూసినట్టుగా అంటే ఏంటి,
300 ఛానల్స్ లేకపోతే 250 ఛానల్స్, ఆల్ ప్యాకేజెస్. అంటే 12 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఏది ఈటీవీ, మా టీవీ, జెమినీ, స్టార్, సోనీ, జీ, డిస్నీ, డిస్కవరీ, జియో స్పోర్ట్స్, ఇవన్నీ బొకేలు ఉన్నాయి. ఈ బొకేలన్నీ కలిపి ప్రతి ఛానల్ని జస్ట్ వాళ్ళు చూసినా చూడపోయినా ఎంజాయ్ చేయటం అలవాటు పడ్డారు. ఛానల్ రిమోట్ తిప్పుతా, జియో స్పోర్ట్స్లో ఏమొస్తుంది, బీబీసీలో ఏమొస్తుంది, స్టార్ స్పోర్ట్స్లో ఏమొస్తుంది, సోనీలో ఏమొస్తుంది అని అలవాటు పడ్డారు. అంటే ఆ అలవాటుని ఓవర్ నైట్ మార్చాలి. ఈ విధంగా ఛానల్ మీ అలవాటుకి కనుక ఇవాళ ఛానల్ చూడాలనుకుంటే 29 తర్వాత 1200 అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ తీసుకోండి. స్టార్ మాకు 10 రూపాయలు లోపు వచ్చేది, ఇంక్లూడింగ్ హెచ్డీ ఛానల్స్ అన్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళే ప్రతినాడు హెచ్డీ డీకోడర్లు ఇచ్చేసి మొత్తం మీరు పెట్టండి అని చెప్పారు. మేము పెట్టేసాం, జనాలకు అలవాటు చేసాం. ఇప్పుడేంటి పర్ ఛానల్ 19 రూపాయలు లెక్కన వేసుకుంటే వాళ్ళకి 175 రూపాయలు ప్లస్ ట్యాక్స్ 200 రూపాయలు ఒక ప్యాకేజ్ అవుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బొకేలో హెచ్డీ ఛానల్స్తో సహా అన్ని కనుక చూడాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక్క బొకేలో 175 రూపాయలు పైన అవుతా ఉంది. అంటే ఎన్ని బొకేలు ఉన్నాయి? ఇవాళ 12 రకాల బొకేలు ఉన్నాయి. ఒక బొకేనే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మేము రకరకాల నిన్న మొన్న మాట్లాడుతుంటే మామూలు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు ఈటీవీ వాళ్ళు కొంచెం తక్కువ ధర పెట్టారు, మిగతా వాళ్ళందరికంటే తక్కువ ధర పెట్టారు. 19 పెట్టకుండా 17 పెట్టారు, 16 పెట్టారు. అట్లా నేనేమంటే రేట్లలో క్లారిటీ లేదు. మీరందరూ ఒకటే 19 రూపాయలు మాది 19 రూపాయలు అని ప్రకటించుకునే హక్కు మీకు లేదు. హక్కు ప్రకటించుకునేటప్పుడు మీకేముంది, మీ దగ్గర కంటెంట్ ఏముంది అంటే. నేను మొన్న ఈ మధ్య మెట్రోకి వెళ్ళానండి. అంటే వీళ్ళది అమ్ముకునే సగటు కస్టమర్ ఆలోచించే విధానం మీకు చెప్తా. మొన్న ఈ మధ్య నేను మెట్రోకి వెళ్ళా. మెట్రోకి వెళ్తే వాడు ఒక అతను సరుకులు కొన్నాడు, మొత్తం సరుకులు కొనేశాడు. సరుకులు కొని మొత్తం బిల్లు వేసాడు. బిల్లు వేసుకున్న తర్వాత 20 రూపాయలు ఇవ్వండి అన్నారు. 20 రూపాయలు దేనికండి అన్నాడు. 20 రూపాయలు దేనికంటే కవర్కి అన్నాడు. సరే 20 రూపాయలు తీసి ఇవ్వబోతే కవర్లు మొత్తం వేస్తా ఉన్నారు. కవర్ పైన సర్ఫ్ ఎక్సెల్ అని యాడ్ ఉంది. ఆ కస్టమర్ అడుగుతాడు, సార్ తెల్ల కవర్ ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తా, సర్ఫ్ ఎక్సెల్ అని యాడ్ కొట్టుకొని నేను బజార్లో తిరగడానికి నేను డబ్బులు ఎందుకు కట్టాలి? నేను సర్ఫ్ ఎక్సెల్ అని యాడ్ వేసుకొని నీ కవర్ పైన నేను ఎందుకు 20 రూపాయలు కట్టాలి? కస్టమర్ కూడా నీ ఛానల్స్ లో నువ్వు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటే ఎంఆర్పి ఎందుకు కట్టాలి? ఏమంటే కనీసం కస్టమర్కి అర్థం అవుదా? నెల్లూరు నుంచి మరో కాలర్ కూడా ఉన్నారు, కుమార్ గారు నమస్కారం అండి. ఏంటి మీ ప్రశ్న ఏంటి? నమస్కారం సార్. సార్ ఇది ఈ నెల 29 కొత్త ట్రాయ్ నిబంధనలు పెట్టింది. ఇప్పుడు ఏదైనా మనం ఆల్రెడీ కలెక్షన్ కొట్టి పే చేస్తున్నాం. ఓకే, అదే ఏదైనా స్పోర్ట్స్ ఛానల్ ఎక్స్ట్రా 90 రూపీస్ కట్టాలంటారు కదా. అవును, చాలా బాగా కట్టారు. రైట్. ఇప్పుడు స్పోర్ట్స్ ఛానల్స్ మేము చూడాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళ కాలర్ ప్రశ్న. అక్కడి నుంచి స్పోర్ట్స్ ఛానల్స్ ఏదైతే అది వాళ్ళు అదే టైంలో తీసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ కస్టమర్స్ కి పర్టికులర్ గా. ఈవెన్ ఎంఎస్ఓస్, ఎల్సీఓస్ కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు 1వ తారీఖు నాడు వీళ్ళు బేస్ బొకేని యాక్టివ్ చేశారు. చేసిన తర్వాత 17వ తారీఖు 18వ తారీఖు స్పోర్ట్స్ స్టార్ట్ అయినాయి, ఏదో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. వాళ్ళు 17వ తారీఖు 18వ తారీఖు ఆ బొకేని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, అది కేవలం మళ్ళీ 1వ తారీఖు దాకే వస్తుంది. అది 31వ తారీఖు దాకే. 31వ తారీఖు తోటి అది అయిపోతుంది. రేపు 31వ తారీఖు వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, 30వ తారీఖు మ్యాచ్ అంటే 30వ తారీఖు ఒక్క రోజుకే టోటల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అది చాలా భారం అయ్యే పరిస్థితి. అది కూడా ముందు ఏంటంటే కస్టమర్స్ అందరూ పర్టికులర్ గా దీని గురించి తెలుసుకోవాలి. బేస్ ప్యాక్ ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటున్నారో అప్పుడే వాళ్ళు తీసుకోవాల్సిన ఛానల్స్ అన్ని యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా అప్పుడే యాక్టివ్ చేసుకుంటే అది 1 month వ్యాలిడిటీ ఉంటుంది. లేకపోతే మటుకు దాంతో ఇది అయ్యే ప్రమాదం ఉంది. దాంతో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ ఇది ఉందనుకోండి, ఇందాక సాయి గారు కూడా చెప్పారు క్లియర్ గా, వాళ్ళు ఇయర్ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళు ఎప్పుడైతే మ్యాచెస్ ఉన్నాయో అప్పుడు మటుకే తీసుకోవచ్చు. దానివల్ల భారం తగ్గేదే ఉంది. రెండో ఇంకో విషయం ఏంటంటే, ఇందాక అందరూ మనం ఛానల్స్ ఓన్లీ అందరూ హై రేట్ పెట్టేశారు అనే బ్రాడ్కాస్టర్లు అనుకున్నాం. కొంతమంది బ్రాడ్కాస్టర్లు తగ్గించారు కూడా. పర్టికులర్ గా డిస్కవరీ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు మొత్తం ఛానల్స్ కానీ 8 రూపాయలు పెట్టారు. మొత్తం వాళ్ళ మొత్తం బొకేని
₹8కే పెట్టారు బొకే. చాలా అది అసలు అందరూ స్వాగతించాల్సిన విషయం. మరి వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు కాంపిటీషన్ కూడా ఉద్యోగం. రైట్ సాయి గారు, ఇప్పుడు మనం కాలర్స్ నుంచి కూడా చూస్తున్నామండి, కొంతమంది మధ్య తరగతి మీద భారం పడుతుందా అనేటువంటి ఒక డౌట్. ఇప్పటి వరకు చూస్తున్న దాంట్లో స్పోర్ట్స్ కూడా మేము చూస్తున్నాం. ఒకవేళ 29 తర్వాత స్పోర్ట్స్ ఛానల్స్ చూడాల్సి వస్తే మా పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి మనకు కస్టమర్స్ దగ్గర నుంచి కూడా. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు బేస్ దాంట్లోనే ఇప్పుడు మా టీవీలు ఉంది. మామూలుగా మా టీవీ దాంట్లో ₹39 బొకేలో స్పోర్ట్స్ కూడా పెట్టాడు. మన ₹12 ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు. స్పోర్ట్స్ కావాలంటే స్పోర్ట్స్ అడిషనల్ ₹20 కంటే ఆ బొకే కూడా వస్తుంది. ఇప్పుడు అందుకే నేను చెప్పేది కూడా ప్రస్తుతానికి ఇంత ప్రైస్ అది కట్టాలా వద్దా అనేది వేరే ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది. ప్లస్ మా పరంగా నేను చెప్తుంది ఎడ్యుకేట్ చేస్తుంది. ఇప్పుడు ధరలు ఎక్కువ ఉన్నాయి, ఎంఆర్పి అనేది ఎక్కువ ఉంది. అది చూడాలి వద్దా, దానికి మా సపోర్ట్ ఇవ్వాలా వద్దా అనేది కన్జ్యూమర్ వైపు నుంచి మాకు సపోర్ట్ ఇస్తే మేము దీని మీద అవగాహనతో మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు వరకు అలవాటు తగ్గిందంటే ఇప్పుడు జనరల్ గా జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఛానల్స్ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ₹100 వస్తే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ 4 నుంచి ఇంకా ఎక్కువ వచ్చే ఛానల్స్ ఉన్నాయండి, ₹1000 వస్తాయండి. కాబట్టి మనం అది కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్ గా ఈ ప్రైస్ తగ్గుతాయి. ఎందుకు సార్ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు చెప్పి కొంత బ్రాడ్కాస్టర్స్ వైఖరిలో కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదా? కేవలం ట్రాయల్ మాత్రమే ఈ ఇష్యూలో మనం తప్పుపట్టే అవకాశం ఉందా? వారిని ఎందుకు ఒప్పించే ప్రయత్నం జరగట్లేదు? అలాంటి ప్రయత్నం ఏమన్నా మీరు ఒత్తిడి తెచ్చేందుకు ఏం కార్యాచరణ చేయబోతున్నారు? మేము ఆల్రెడీ గత 4 రోజుల నుంచి మేము నెగోషియేషన్ లో నేను ఇదే డిస్కస్ చేస్తున్నాం బ్రాడ్కాస్టర్ తో. కన్జ్యూమర్ కి బ్రాడ్కాస్టర్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, అలాగే ఆపరేటర్ కూడా లేదు. మధ్యలో ఎంఎస్ఓ ఒక్కటే మిడిల్ మ్యాన్ ఉన్నాడు ఆ బ్రాడ్కాస్టర్ కి దీనికి. మేము మా పరంగా మేము ఆలోచించే మేము ప్రజలిస్తున్నాం, వాళ్ళతో డిస్కషన్స్ అవుతున్నాయి. అందుకనే మేము ప్రస్తుతానికి ఓవర్ నైట్ అంతా ఆగిపోతుంది అనేది లేదు. మా కస్టమర్లు మేము భారమయ్యాము. కస్టమర్లకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండేటట్టు చూస్తాం. దానికి సరిపడా మేమంతా డిస్కస్ చేసి దాని అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం. కస్టమర్ భారం ఏంటని మేము మా దగ్గర వినియోగదారులందరూ కూడా కోరుకుంటాను, మనం మా పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు, సంతోషం అండి. ఇంకొక మెట్టు దాటి మీరు పోరాటం చేయాల్సి ఉంటది. ఏదైనా ఒక బోకేని మాకు అందుబాటులో లేని ఒక బొకేని బంద్ పెట్టమంటున్నారు. దానికి ఒక ఎంఎస్ఓగా మీరు ప్రజల పక్షాన మద్దతుగా నిలిచి ఏదైనా ఒక ఎంఎస్ఓని ఒక బొకేని బంద్ పెట్టగలిగితే మనకి ఈ సమస్య దాదాపుగా మీరు అనుకున్నట్టుగా తగ్గే అవకాశం ఉండొచ్చు అనేది ప్రజల భావన. దానికి మీరేమంటారండి? నేను అదేనండి, ఇది చర్చ అనేది అలాంటి డిస్కషన్ ఓపెన్ గా మాట్లాడేది ఓపెన్ గా చేసేది కాదండి. ఒక బొకే చేయాలంటే ఏ బొకేని సెలెక్ట్ చేశారు, ఎందుకు చేశారు, దాంట్లో ఎవరు ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఆల్రెడీ సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను. బ్రాడ్కాస్టర్ ని టార్గెట్ చేయాలంటే ఏ బ్రాడ్కాస్టర్ చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా పరిగణలో తీసుకోవాలి. ప్రక్రియలో ఒక్కరు అనేది కాకుండా ఓవరాల్ గా ఏం చేస్తే బాగుంటుంది, సమర్థిస్తామండి. వ్యతిరేకంగా ఉండే వాళ్ళని మనం పనిచేద్దాం. ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా ఇంతకుముందు తీసుకునే రేట్ ఒకటి ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉన్న వాళ్ళని మన బొకేలో పెట్టుకుందాము. లేదంటే వాళ్ళు దానికి దూరంగా ఉన్న వాళ్ళని ఏకాఏకిన ఒక రాత్రి 4 రేట్లు 5 రేట్లు పెంచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కోటిగా చెప్తుందని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంఎస్ఓల్లో కూడా ఇండస్ట్రీలో ఎంఎస్ఓలు కూడా కొంతమంది బ్రాడ్కాస్టర్లకు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బ్రాడ్కాస్టర్లు అండ్ ఎంఎస్ఓలు బ్రాడ్కాస్టర్లదే ఎంఎస్ఓగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అదే బ్రాడ్కాస్టర్కి ఇచ్చేస్తారు. అండ్ రెండో థింగ్, ఇప్పుడు ఒకటి అంటుంది ఏంటంటే ఏది అనుకూలంగా ఉన్నారు అని వాళ్ళు చేసే మిగతా వాళ్ళు చేయరు. దీంతో ఏమవుతుంది, కేబుల్ ఆపరేటర్ మీద వాళ్ళ నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళ కేబుల్ ఆపరేటర్లకి ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో వాళ్ళకి బిజినెస్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలకు మనం డెఫినెట్గా వెళ్ళకూడదు. రెండో పాయింట్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్, ఇప్పుడు దాకా మనం ఏంటి, ఒక వస్తువును కొనుక్కొని దీన్ని మనం తక్కువ రేటుకి మనం అమ్మాం, తక్కువ మార్జిన్ తోటి. ఇప్పుడు అసలు మనం కొనుక్కోవట్లేదు, మనం అమ్మట్లేదు, మన లాభాలు ఇచ్చేసుకోవట్లేదు.
మనం ఇప్పుడు ఇందాక కిషోర్ చెప్పారు మెట్రోకి వెళ్ళాను. Yes. ఇప్పుడు మెట్రో అట్లాగే ఇప్పుడు సూపర్ బజార్ లాగా ఇప్పుడు సిటీ మన ఎంఎస్ఓను కేబుల్ ఆపరేటర్ ఎట్లా అయ్యారంటే మాది సూపర్ బజార్ లాగే ఇప్పుడు కాల్గేటు బినాక ఇటు డిఫరెంట్ పేస్ట్లు ఇవన్నీ ఉంటాయి. అట్లా మిగతా వాళ్ళు ఎవరి కస్టమర్ వచ్చిన వాళ్ళు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకునే అవకాశం మా దాంట్లో ఉంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాడు తీసుకొని వాడు వెళ్తాడు మా దగ్గర పేమెంట్ చేస్తాడు. వాడు ఎవరైతే ప్రొడక్షన్ ఉందో వాడికి పేమెంట్ చేస్తాం. దీంట్లో మాకు సంబంధం ఉంది. పోరాట మహేష్ గారు ఒక కాలర్ కూడా ఉన్నారు కరీంనగర్ నుంచి. మహేష్ గారు నమస్కారం అండి, చెప్పండి. నా పేరు మహేష్ అండి, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాండి. చెప్పండి సార్. అయితే ఇప్పుడు 29 డేట్ నుంచి మళ్ళీ మొత్తం పెరుగుతాయని కూడా వాయిస్ చెప్తున్న పరిస్థితి. అప్పుడు ఎంఎస్ఓ మరి తీసుకుని దీన్ని నడిపించగలుగుతారా లేదా మాకు మా పైన ఈ బడ్జెట్ అనేది పడుతుందా సార్? రైట్ రైట్ ఏం చేయబోతున్నారు శ్రీకుమార్ గారు? డైరెక్ట్ గా కస్టమర్ అడుగుతున్నారు ఎవరు భారం భరించాలి ఇక్కడ అని. ఇక్కడ భారం అనేది కన్జ్యూమర్ భరిస్తున్నాడండి. బేసికల్ గా ఇది కన్జ్యూమర్ మీదకి వెళ్తుంది. ఇది డెఫినెట్ గా ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు, మనం ఒక మెట్రో మన ఒక హోల్సేల్ షాప్ లాగో లేకపోతే ఒక పెట్రోల్ బంక్ లాగో, ఇప్పుడు పెట్రోల్ బంక్ మనం ఇచ్చేసినప్పుడు దాంట్లో వీఆర్ గెటింగ్ ఏ స్మాల్ మార్జిన్ అంతే. ఎక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు స్ట్రైక్ చేయరు. కిషోర్ గారు భరిస్తారా ఇక్కడ? సార్ సోదరుడు అడిగినట్టుగా చాలా మంచి ప్రశ్న అడిగాడు. మనం చెప్పే భాష 10 మంది కస్టమర్లకే అర్థమైంది. 10%, 90% కస్టమర్లకి గతంలో మేము చూసిన 250 ఛానల్స్ లో అది ఏ బొకే అన్న రాని. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు న్యూస్ ఛానల్స్ లో ఒకటే న్యూస్ ఛానల్ చూస్తారా? చూడరు. అన్ని న్యూస్ ఛానల్ వెరిఫై చేసుకోవాలా. వెరిఫై చేసుకోవడానికి కూడా ప్రైస్ అంటే ఎక్కడి నుంచి భరాయిస్తాడండి కస్టమరు? అరే నీకు అడ్వర్టైజ్మెంట్ మీద రెవెన్యూలు వస్తూ ఉండే పే ఛానల్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, వాళ్ళని నిలబెట్టాలి. 100% రేట్లు తగ్గించమని చెప్పాలి, బొకేల రేట్లు తగ్గించమని చెప్పాలండి. మన వ్యూయర్షిప్ పోతే బార్క్ రేటింగ్ పడిపోతుంది. బార్క్ రేటింగ్ పడిపోతే కోట్ల రూపాయలు 10% అడ్వర్టైజ్ 10% మేము ఇచ్చే డబ్బులు ఆధారపడి ఉన్నారు. 90% అడ్వర్టైజ్మెంట్ల మీద సెకండ్కి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారండి. కొన్ని ఛానల్స్ సెకండ్ 10 సెకండ్ల యాడ్కి ఎంత తీసుకుంటున్నారు? రేటింగ్లు ఇచ్చేసుకొని ఇవాళ రేటింగ్లు డబ్బులు తీసుకుంటా కస్టమర్ల మీద భారం వేయమని చెప్పి మేము ఇక్కడ మీకు బొకేలు తయారు చేసి బొకేలు రేట్లు పెట్టడానికి మేము సిద్ధంగా లేవు. కస్టమర్ల మీద భారం వేయడానికి మేము సిద్ధంగా లేవు. 100% అన్ని ఛానల్స్ మాకు గతంలో ఇచ్చిన ధరల్లో మీరు ఒక సంవత్సర కాలం టాయ్తో సంబంధం లేదు. టాయ్ ఇచ్చిన గైడ్లైన్స్ ని మీరు దుర్వినియోగపరుస్తున్నారు. స్వతంత్రపరిచి కస్టమర్లకి మీరు మా ఎంఎస్ఓలకి ఎల్సీఓలకి సక్రమైన పద్ధతిలో మంచి రేటులతో ఇచ్చి ఇంకో సంవత్సర కాలం మీరే పొడిగించి ఇదే విధానాన్ని కొనసాగిస్తే మీతో సక్రమంగా మేము ముందుకు సాగుతామని చెప్పి మీ మూలంగా మేము తెలియపరుస్తాం. వాయిదా అనేది మొదటిసారి కాదండి. ట్రాయ్ డిస్టిలేషన్ అనేది ఇప్పటికి 3 సంవత్సరాలుగా వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ టారిఫ్ ఆర్డర్ వాయిదా ఇస్తుందండి. మెట్రోపాలిటన్ సిటీస్ కి ఫస్ట్ ఫేజ్ అన్నారు, సెకండ్ ఫేజ్ మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నారు, కార్పొరేషన్ ఏరియా, మున్సిపల్ ఏరియా, రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే 4 దేశాల్లో చేసుకుంటూ వచ్చారు. ఈ టారిఫ్ ఆర్డర్ మాత్రం ఒకటే దేశంలో చేయడానికి అవసరం ఏముండే? అంటే కోర్టు తీర్పుని చూపిస్తున్నారు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టు తీర్పులు సవరించే సందర్భాలు చాలా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ జరిగినాయి సార్ ఇప్పటివరకు 100 కోటేశ్వర గారు అడుగుతున్నట్లు ఎందుకు వాయిదా వేయకూడదు అనేది. ఇది యాక్చువల్ గా 2018లోనే మార్చికి ఇది ఇంప్లిమెంట్ కావాలి. అప్పటి నుంచి ఏంటంటే ఇది కోర్టులో పర్టికులర్గా ఇది వీటి కూడా కంప్లీట్గా ఈ ఇష్యూస్ అన్నీ సుప్రీంకోర్టులోనే డెసిషన్ కావాలి, హైకోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే వీళ్ళు స్టార్ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టు పరిధిలోకి వచ్చే విధంగా ఒక కేసుని మౌల్డ్ చేసి దాన్ని హైకోర్టు చెన్నై హైకోర్టులోకి తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళు స్టే తీసుకొచ్చి దీన్ని ప్రొలాంగ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ 15% క్యాప్ని ఏదైతే ఉందో అక్కడ విజయ్ టీవీ నుంచి చేసుకొని వాళ్ళు ఆ దాంట్లో దాన్ని దాంట్లో అనుకూలమైనటువంటి ఇది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో క్లియర్గా ఇచ్చారు ఇది ఇంప్లిమెంట్ చేయమని చేసిన తర్వాత ఇక్కడ ఫేజ్ వైజ్ చేయడానికి ఇందాక కోటి గారు అన్నట్టు అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం త్రూ అవుట్ ఇండియా ఒకటే ప్రైస్. ఇప్పుడు ఇక్కడ మీరు ఇదివరకు ఏంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని 4 రకాలుగా ఉన్నాయి. 4 రకాల్లో డిఫరెంట్ రేట్స్ని బ్రాడ్కాస్టర్లు ఇచ్చేశారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీరు ఒక గూడెంలో ఉన్న ఒకటే రేటు, ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నా కూడా ఒకటే రేటు. ఇక్కడే వచ్చిందండి. ఇక్కడ ఎవరికైనా ఇక్కడే అసలు ఉందండి. అసలు ఇక్కడే ఉంది.
స్థితిగతులు చూడండి. బిలో పవర్టీ లైన్ యూటిలైజేషన్ మాత్రం విడుదల వారీగా చేసినప్పుడు ప్రైస్ విషయంలో వారి డిమాండ్ అవకాశం ఉందా? గ్రామీణానికి పట్టణానికి సమానం సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు? ఒక్క కరెంట్ బుక్ ఉన్న వాడికి ఒక ఫ్యాన్ ఉన్నవాడు ఫ్రీ అని ఎందుకు ఇస్తున్నారు? అంటే వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వాడు కరెంట్ కి దూరం కావద్దు, కరెంటు వెలుగులో వాళ్ళ కళలో ఉండాలంటారు. మరి వినోదం కూడా వాళ్ళకి హక్కు కాదా? మురళీ గారు వెస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు. మురళీ గారు చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు 250 కేబుల్ బిల్ని హైదరాబాద్ నుంచి చెప్తున్నారండి. అవును, ఈ జనవరి కానుక ఇస్తున్నారా? ఏంటంటే ట్రాయ్ నిబంధనలు ఎన్ని విలేజెస్ ఏం చెప్తుంటారు మాకు? రైట్ రైట్ మీరేం కోరుకుంటున్నారు? మీరు కస్టమర్ అలాగే సార్, ఇప్పుడు మాకు ఛానల్స్ సెలక్షన్స్ అలాంటివి ఏం తెలియదు. ప్యాకేజీ ఈ ప్యాకేజీ అని చెప్పి సగటు జనాల పైన ఈ విధమైన రుద్దటం చాలా దారుణం సార్. రైట్ రైట్ సాయిబాబా గారు, వెస్ట్ గోదావరి నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చింది. మాకు సగటు వినియోగదారుని నేను ఎలా ఎంచుకోవాలో కూడా నాకు తెలియదు, నా పరిస్థితి ఏంటి అనేది. అది డెఫినెట్ గా మా ఆపరేటర్ ఎడ్యుకేట్ చేస్తారండి కన్జ్యూమర్లకి. ఏంటంటే డిసెంబర్ 29 వరకు ఏదో ఆగుతుందనే అందరికి ఒక ఆలోచన అయితే ఉంది. నేను కూడా ఉన్నాను దాంట్లోనే. అది ఇంప్లిమెంట్ అవుతుంది కంపల్సరీ అయ్యిందంటే కనుక మనకి జనవరి 7వ తారీఖు దాకా వెసులుబాటు ఉంటుంది. 7వ తారీఖు దాకా ఆపుకోవాల్సిన పనిలేదు ఛానల్స్. కాబట్టి ఆ టైం అయితే దొరుకుతుంది. 1 వీక్ లో ఈ లోపు కొంత ఇండస్ట్రీకి అర్థమవుతుంది ఏంటనేది. ముందు ఆపరేటర్ మైండ్ సెట్ అయిపోతే తర్వాత కన్జ్యూమర్ కి ఆటోమేటిక్ గా నాలెడ్జ్ గెయిన్ అవుతుందండి. ఫస్ట్ ఇప్పుడు ఆపరేటర్ లెవెల్కి వెళ్తాను నేను. విధానం ఇంతమంది ఆపరేటర్ కూడా వెళ్ళా, ఎంఎస్ఓ స్థాయిలో ఉంది. ఈ గత 4-5 రోజులు ఈ చర్చల్లోనే కొద్దిగా ఆపరేటర్ స్థాయి దాకా వెళ్ళింది. ఇప్పుడు కన్జ్యూమర్ కి తర్వాత అల్టిమేట్ ఇవ్వాల్సింది ఆపరేటరే. కాబట్టి ఇది అర్థమవుతుంది. బట్ ఇందాక డిస్కషన్ లో ఒకటి వచ్చిందండి, ఇందాక ఈ అర్బన్ రూరల్ అనేది బ్రాడ్కాస్ట్ లో గవర్నమెంట్ కాదు కదా. అర్బన్ రూరల్ రేట్ డిఫరెన్స్ పెడితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇది బ్రాడ్కాస్ట్ కన్జ్యూమర్ అమ్ముతున్నాడు, మధ్యలో మనం మీడియేటర్లమే. గవర్నమెంట్ రెగ్యులేషన్ పెట్టింది, ఇక్కడ అర్బన్ రూరల్ డిసైడ్ చేస్తే పెడితే కనుక మనకి వస్తుంది. సాయి గారు, ఇక్కడ అంటే అది చేయాల్సింది ట్రై కదా అనేది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అర్బన్ కి రూరల్ కి ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడానికి బ్రాడ్కాస్టర్ చేతిలో లేదు. ఎందుకంటే ట్రాయ్ రెగ్యులేషన్లో ప్యారిటీ అనేది ఉంది. అంటే అందరికీ ఎవరికైనా కూడా ఏ నిబంధనలో చాలా క్లియర్గా ఉంది. డిస్పారిటీ అనేది ఉండకూడదు. ఒక ఏ ఎంఎస్ఓకైనా చిన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎస్ఓ కానివ్వండి, లేకపోతే అర్బన్లో ఎక్కడో 10 లక్షల కనెక్షన్లో ఉన్నటువంటి ఎంఎస్ఓ కానివ్వండి, ఇద్దరికి సేమ్ రేట్ ఉండాలని చెప్పి ట్రాయ్ నిబంధనలో ఉంది. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఉండటానికి యాజ్ పర్ ట్రాయ్ రెగ్యులేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కరెక్ట్ అండి. ఇక్కడ మొదలైంది ప్రపంచీకరణకు బీజాలు ఇక్కడి నుంచి పడుతున్నాయి. కేబుల్ వ్యవస్థని ప్రపంచీకరణ లోపల తీసుకుపోవాలి, మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టాలనే కుతంత్రం కుట్రతో జరుగుతున్న మాయ ఇది. గ్రామీణ వినియోగదారుల మీద, భారతదేశంలో వినియోగదారుల మీద సంస్థలకు దీనికి బీజం డిజిటలైజేషన్ నుంచి పడిందండి. డిజిటలైజేషన్ అంటే ఇప్పటి వరకు కేబుల్ నెట్వర్క్ లో ఏ ఒక్క కోర్టులో గానీ ప్రజలకి ఆటంకం కలిగించే విధంగా ప్రభుత్వం దృష్టికి పోయిన సందర్భం ఏది లేదు. ప్రభుత్వం అనా పైసా కూడా సాయం చేసింది లేదు. ఇవాళ ఏ కంపెనీ వచ్చిందనుకో ప్రభుత్వం ఓ 5-6 ఎకరాల స్థలం ఇవ్వడము, డ్యూటీ ఫ్రీ ఇవ్వడము, ఎలక్ట్రిసిటీ రాయితీ ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నది. కానీ ఈ రంగం మీద లక్షల మంది ఆధారపడి ఉన్నారు. వారికి ఏమైనా ఒక అనా పైసా సాయం చేసిందా? చేయలేదు. అది పక్కన పెట్టండి, దాన్ని పక్కన వేసుకున్నాం. ఇవాళ రెగ్యులేషన్ ఉన్నారు. ఏ విధంగా రెగ్యులేషన్ వచ్చిందండి? ఎవరికి ఉంది? రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరున్నారు? నోడల్ ఆఫీసర్లు ఎవరున్నారు? వాళ్ళ డ్యూటీస్ ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? దీని రెగ్యులేషన్ కోసం ఇప్పటివరకు చేసిన పని ఏంటి? ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. ఎక్కడ సేకరించాలని ప్రజల అభిప్రాయాలు ఎక్కడ పోయిందండి? ఒక్క నిమిషం సార్ చెప్పనివ్వండి. కేబుల్ వ్యవస్థ ఎక్కడికక్కడ 10 ఛానల్ 5 ఛానల్ కస్టమర్ డిమాండ్ మేరకి 10-5 ఛానల్ నడిపించుకొని సంతోషంగా ఉన్నారు. ఎవరు? ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు, ఆపరేటర్ సంతోషంగా ఉన్నాడు, ఎంఎస్ఓ సంతోషంగా ఉన్నాడు, బ్రాడ్కాస్టర్ సంతోషంగా ఉన్నాడు. అందరూ
ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు సాఫీగా చేసుకుంటున్నారు. ఒక్క ఛానల్ 4 ఛానల్ పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నారండి? ఇక్కడ నుంచి ఇండస్ట్రీ నుంచే కదా ఇక్కడ లాభాలు వస్తున్నాయి పెట్టుకుంది. అదే ఆపరేటర్ ఒక్క నెట్వర్క్ కూడా 10 నెట్వర్క్ ఎక్కడ లేడు ఇక్కడ చూడండి. కానీ బ్రాడ్కాస్టర్ మాత్రం పెరిగిపోయారు. అంటే లాభాల పంట బ్రాడ్కాస్టర్కి వచ్చింది. ఎంఎస్ఓ నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ బ్రాడ్కాస్టర్ ఎక్కడ కూడా పోలేదు. ఏది ఈ పేటీవీ బ్రాడ్కాస్టర్ ఎవరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే మా మీద పెత్తనం చేయడానికి ట్రాయ్ అనేది కొత్త సంస్థ పుట్టుకొని వచ్చింది. ఎందుకు పుట్టుకొని వచ్చింది? డిజిటలైజేషన్ ఎవరి కోసం అవసరం అండి? ఏ వినియోగదారు నాకు 500 ఛానల్ కావాలి పల్లెటూరులో అన్నాడు, లేదు ఈ సిటీలో నాకు 500 ఛానల్ కావాలని ఎవరన్నారు? ఎవరు అనలేదు. వీళ్ళు 500 ఛానళ్ళు 300 ఛానల్ అంటే సగటు సామాన్య ఆపరేటరు ఒక స్థానంలో ఉండి 300 ఛానల్ ఇవ్వలేనప్పుడు ఆయన ఏం చేసుకోవాలి? ఒక పెద్ద గుత్తాదారు దగ్గరికి పోవాలి. ఆయన దగ్గర నుంచి వెహికల్ తీసుకొని కేబుల్ టీవీ నడిపించాలి. ఆయనకు కూడా అందరంతా రెగ్యులేషన్ చేస్తే మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలు రావాలి. ఇవాళ మా టీవీ ఉందండి, మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఇది మన టీవీ మన అందరి టీవీ అని షేర్స్ తీసుకొని పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? సినిమా యాక్టర్ నాగార్జున గారి కంపెనీ. ఒక్క నిమిషం సార్, నాగార్జున గారు ఒక యాడ్ ఇస్తాడు, 39 రూపాయలు అంటారండి. 39 రూపాయలు అంటున్నాడు. మేము టికెట్లు పెట్టి మా టికెట్ డబ్బులతోటి మా ప్రభుత్వం డబ్బు రాయితీలతోటి అన్నపూర్ణ స్టూడియో కట్టుకున్న నాగార్జున గారు మా బతుకులు చెడగొట్టడం కోసం 39 రూపాయలు కేబుల్ నెట్వర్క్ ఇస్తా అంటున్నా అండి. 39 రూపాయలకి ఇమ్మని చెప్పండి నాగార్జున గారిని. సమస్యలు చాలానే. స్టార్ బుకింగ్ మొత్తము 2600 కోట్లకు అమ్ముకున్న నాగార్జున గారు 39 రూపాయలకి ఇస్తున్న యాడ్ అంటున్నాడండి. ఒక్కసారి చెప్పమండి, ప్రజల్లోకి రమ్మని చెప్పండి నాగార్జున గారిని. ట్రాయ్ నిబంధనల ప్రభావం ఎవరెవరిపైన ఎలా ఉండబోతోంది, ఎవరికి మేలు కలిగించబోతుంది అనే దానిపైన భిన్న